వేసవికాలం వచ్చిందంటే చాలు భానుడి భగభగ ప్రారంభమవుతుంది. కానీ ఈ ఏడు మార్చి రాకముందే ఫిబ్రవరిలోని ఎండలు ప్రారంభమయ్యాయి. సాధారణంగా ప్రతి ఏడు శివరాత్రి తర్వాతే వేసవికాలం ప్రారంభమవుతుంది. కానీ ఈసారి మాత్రం ఎండల తీవ్రతను బట్టి చూస్తే వేసవికాలం త్వరగానే వచ్చిందని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వేసవి కాలంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, పాటించాల్సిన పద్ధతులపై ప్రముఖ వైద్యుడు డాక్టర్ సుధీర్ కుమార్తో మా ఎస్ఎస్సి ప్రతినిధి నవనీత్ గౌడ్ ఫేస్ టు ఫేస్. నమస్తే, మీరు చూస్తున్నారు ఎస్ఎస్సి న్యూస్. ప్రస్తుతం వేసవి మొదలవడంతో ముందస్తుగా అసలు వేసవిలో జనాలు ఎక్కువ రోడ్ల మీద ఇప్పటికే తిరుగుతూ ప్రతి ఇంట్లో సమస్యలు అంటే వ్యాధులు ఏదో రకంగా ప్రతి కుటుంబంలో కూడా వ్యాధులతో సతమతం అవుతున్నారు. అసలు వేసవిలో ఈ మొదలైనటువంటి వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లలైనా పెద్దలైనా వృద్ధులైనా ఎలాంటి చర్యలు తీసుకుంటే ముందస్తుగా ఈ వ్యాధుల నుంచి మనం అందరం కాపాడబడతాము అని ప్రముఖ వైద్యులు సుధీర్ కుమార్ సార్తో ఈరోజు డాక్టర్ సుధీర్ కుమార్ సార్తో మనం ఉన్నాము. సార్ నమస్తే సార్. నమస్తే. మీ ప్రస్తుతం ఇప్పుడు మనము ఈ ఉన్నటువంటి ఈ వ్యాధులని ఈ వేసవిలో ఎలా మనము ప్రజలందరూ కాపాడాలంటే ఏం చేసుకోవచ్చు? అందరికీ నమస్కారం అండి. ఆల్రెడీ ఫిబ్రవరి అయిపోతుందండి, కానీ ఫిబ్రవరిలోనే మార్చ్ ఎండలు కనబడుతున్నాయి. ఇన్ని రోజులు మనము నవంబర్, డిసెంబర్ ఇవన్నీ మనకు చల్లగా ఉండి ప్రజలందరూ హాయిగా ఉన్నారు. కానీ ఎండాకాలం వచ్చేసింది, జాగ్రత్తగా ఉండే కాలం వచ్చేసింది. సో ముందుగా దీంట్లో వేసవిలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనకు అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకుండా ఉండడమే ముఖ్యమైన విషయం. సో వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనల్ని మనం రక్షించుకోవాలి. ఎలాగా? అంబ్రెలాస్ తీసుకోవటం, గొడుగు పెట్టుకోవటము కానీ, క్యాప్లు పెట్టుకోవటము కానీ, లేకుంటే చల్లని ఒక గుడ్డ చుట్టుకోవటం మాత్రం అని చేసుకోవాలి. ముఖ్యంగా ఈ ఎండ తీవ్రత వలన వచ్చే ప్రాబ్లం ఏంటంటే డీహైడ్రేషన్. ఈ డీహైడ్రేషన్ వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ అన్నీ దహించుకుపోయి మనిషి కూలగిల్లిపోతాడు. తర్వాత జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మోషన్స్, వామిటింగ్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఉండాలి అంటే మనం ఎండ నుంచి ముందుగా తప్పించుకోవాలి. ఎండ తాకిడి కాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎండ బాగా ఉంటే మనం ద్రవ్యాలు ఎక్కువ తీసుకోవాలి, అంటే ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి. కొబ్బరి నీళ్ళు, తర్వాత ఓఆర్ఎస్ లిక్విడ్స్ బాగా తీసుకోవాలి. అంతేగాని కూల్ డ్రింక్స్ కానీ, టీలు కానీ, కాఫీలు కానీ తాగకూడదండి. దాంతో ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎక్కువగా కొబ్బరి నీళ్ళు కానీ ఓఆర్ఎస్ కలిపిన నీళ్ళు అయితే మరీ మంచిదండి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు తీసుకోవాల్సిన అవసరం లేదని కొంచెం ఒక సీసా నీళ్ళల్లో కొంచెం ఉప్పు, కొంచెం చక్కెర వేసుకొని కలుపుకొని తాగితే అదే మనకు మన బాడీలోని లాస్ అయిన ఎలక్ట్రోలైట్స్ మళ్ళీ తిరిగి అందిస్తాయి. ముఖ్యంగా కూల్ డ్రింక్స్ మాత్రం తాగకూడదండి. మన దాహంగా ఉందని చెప్పి కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఇంకా ఎక్కువ డిహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత ముఖ్యంగా పిల్లలు దీని బారిన పడేవారు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అండి. వాళ్ళే చాలా జాగ్రత్తగా ఉండాలి. స్కూల్కి పంపించేటప్పుడు స్కూల్ బస్సుల్లో కానీ, ఆటోస్లో కానీ పంపించాలి. 2 వీలర్స్లో వెళ్తుంటే వాళ్ళకి ఎండ తాకిడి వచ్చే అవకాశం ఉందండి. ఇంకా ఒకవేళ ప్రాబ్లం అయిందనుకో, డీహైడ్రేషన్ అయిందనుకోండి, వాళ్ళకి మోషన్స్, తర్వాత వామిటింగ్స్ అవుతున్నాయి అనుకోండి, మనం మెడికల్ షాప్లోకి వెళ్ళి మందులు వాడకూడదండి. మందు ఇచ్చి తీసుకొని మనకి ఖచ్చితంగా డాక్టర్ చూపించుకొని వాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డీహైడ్రేషన్ అయిన వెంటనే దాని ఎఫెక్ట్ కిడ్నీల మీద పడుతుంది. కిడ్నీల మీద పడింది అంటే ఒక్కొక్కసారి ర్యాపిడ్గా కిడ్నీలు పడే అవకాశం కూడా ఉంటుంది. అంత దూరం తెచ్చుకోకూడదండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనల్ని మనం ఎండ నుంచి కాపాడుకోవాలి. తర్వాత ఒకవేళ డీహైడ్రేషన్ కాకుండా రెగ్యులర్గా నీళ్ళు తీసుకుంటా ఉండాలి. ఒకవేళ డీహైడ్రేషన్ అయితే మాత్రము డాక్టర్ చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలండి. ప్రస్తుతము ఉన్నటువంటి ప్రధాన సమస్యలు అంటే వ్యాధులలో ప్రతి ఇంటికి ఈరోజు జ్వరాలు అనేది అంటే దోమల వల్ల వస్తున్నాయా సార్, లేకుంటే మనం తీసుకునేటువంటి పోషక ఆహారం వల్ల వస్తుందంటారా? దేనివల్ల వస్తుందంటారా? ఇది సీజనల్ వేరియేషన్ ఉంటుందండి జ్వరాలలో. ఇప్పుడు చలికాలం నుంచి ఒకటేసారి ఎండాకాలం ట్రాన్సిషన్ అయ్యే క్రమంలో ఫస్ట్ ఇన్ఫెక్షన్స్ బాగా పెరుగుతాయండి. వైరల్ ఫీవర్స్ ఎక్కువ అవుతాయి. తర్వాత సెల్యులైటిస్ అంటే ఇన్ఫెక్షన్స్ అంటే ఏమైనా మనం బాగా స్ట్రెస్ అయినామనుకో, బాగా నడిచినామనుకోండి, కంపార్ట్మెంట్ సిండ్రోమ్ లాగా వస్తుంది. కాళ్ళల్లో కంపార్ట్మెంట్ సిండ్రోమ్ లాగా వస్తుంది. అంటే టైట్ అయిపోవటం, నొప్పి రావటం, జ్వరం రావటం. అటువంటిప్పుడు మనం చిన్నగా గోకామనుకోండి, అదంతా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏదన్నా కానీ కాలు వాచినా, నొప్పులు వచ్చినా, ఫీవర్ వచ్చినా వెంటనే డాక్టర్ గారికి చూపించుకోవడం చాలా మంచిదండి.
ఇది ఆహారంతోని కాదండి. కొన్ని ఇప్పుడు చూస్తున్నాం మనం చికెన్ తింటే వస్తుంది బర్డ్ ఫ్లూ అని. కానీ అది మనకి సంబంధం లేదు. మనం వంటకాల్లో సంబంధం మనం ఎందుకంటే 100 డిగ్రీస్ అబోవ్ మనం వండుతాం కాబట్టి ఆ వైరస్ చనిపోతుందండి. కానీ ఎంతైనా వెజిటేరియన్ ఫుడ్ అనేది చాలా మంచిది. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం మనం డాక్టర్ సుధీర్ కుమార్ గారు మనకి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ యొక్క వేసవిలో మనము మన కుటుంబాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి, పిల్లల్ని కానీ వృద్ధులను కానీ ఈ వేసవిలో ఎలాంటి పోషకాహారాన్ని తీసుకోవాలి, ముందస్తుగా ఎలాంటి ప్రణాళికలు చేయడం వల్ల మనము ఈ వేసవిని తట్టుకొని ఉంటాము అనేది సార్ చెప్పారు. కెమెరామ్యాన్ సోటాల హరినాథ్తో నవనీత్ గౌడ్, వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్.